చూస్తుంటే మొత్తం యూత్ ఉన్నట్టున్నారుగా కాలేజ్ కలిసి అందరూ. సో మీ అందరు కాలేజ్ మధ్యన ఒక టీచర్ కూడా ఉందబ్బా, అగో ఒక టీచర్ అక్కడ. సో చక్కగా ఓకే వెరీ ఈ రోజు మన జగిత్యాల సిటీ ప్రెజెన్స్ ఆదివారం ఆడవాళ్ళ పుస్తకం పవర్డ్ బై జేఎన్ఎట్ కాలేజ్ స్పెషల్ కి రెడీ మీరు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన జగిత్యాల సిటీ ప్రెజెన్స్ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు పవర్డ్ బై జేఎన్ఎట్. ఈ రోజు ఎపిసోడ్ కి బ్యూటిఫుల్ కాలేజ్ గర్ల్స్ అయితే వచ్చేసారు. ఏ టీమ్ అలాగే బి టీమ్ వచ్చేసారు కాబట్టి ఇవాళ మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, ఫస్ట్ రౌండ్ ఏంటంటే బెలూన్ బస్ ఛాలెంజ్ అనమాట. ఎదురుగా బెలూన్స్ ఉన్నాయి, మీ వెనకాల చైర్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కొక్క బెలూన్ ని ఒక్కొక్కసారి తీసుకొని వెళ్ళి చైర్స్ లో కూర్చొని, అంటే ఆ బెలూన్ ని మీరు కూర్చొని పాల్గొట్టాల్సి ఉంటుంది వితౌట్ యూజింగ్ నెయిల్స్ ఆర్ ఫింగర్స్ ఆర్ ఎనీ షార్ప్ థింగ్స్. ఓకేనా? సో 1 minute టైమర్ మీకు స్క్రీన్ మీద ప్లేస్ అవుతుంది. ఎవరైతే 1 minute టైమ్ లో ఎక్కువ బెలూన్స్ బర్స్ట్ చేస్తారో వాళ్ళు యొక్క రౌండ్ విన్నర్స్ గా కన్సిడర్ చేయబడతారు, ఏ టీమ్ ఆర్ ఎదర్ బి టీమ్. ఓకేనా? రెడీయా? ఆర్ యు క్లియర్ గర్ల్స్? రెడీ? కెన్ యు స్టార్ట్? yes sir. టైమర్ వచ్చేసింది కాబట్టి స్క్రీన్ మీద గెట్ సెట్ గో. जिंदगी जीने का पल्स पकड़ो, विक्ट्री का हाइट्स पीक्स पकड़ो, शिकारी का छोड़ो, बैरिकेड्स तोड़ो, बाउंड्रीज लगाओ, लाइटनिंग लो ना स्पीड पकड़ो, लाइफ लो ఉన్న జాయ్ పకड़ो, చూడు చూడు ఫ్రెండో హ్యాపీనెస్ విండో ముందరుంది తెరిచేయో, పెట్టుకున్న గోల్ని కొట్టుకుంటే ఖాయమని వాడుకుంటూ టైముని दिल को पकड़ो 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 पकड़ो. The journey of a million miles starts with a single step. I put in everything I got, not a single left. I won't stop till I reach the top, and if I burn out, I'll rise from the ashes. You can't stop this no matter what happens. Things in my life keep overlapping. We keep pushing no matter the traction. Step back when you see me in action. yes, A team 17 balloons burst చేయడం జరిగింది. అలాగే B team totally 19. సో జగిత్యాల సిటీ ప్రెజెంట్స్ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు పవర్డ్ బై జేఎన్ఎట్ లో బ్యూటిఫుల్ గా ఫస్ట్ రౌండ్ విన్నర్ అయినటువంటి మన B team సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, ప్లే ద సాంగ్. రాయ రాయ పిల్ల నీ కంటి మీద
టీం గెలిచేసింది కాబట్టి పార్టిసిపేట్ చేసేటటువంటి పార్టిసిపెంట్స్ నేమ్స్ కూడా తెలిసేసుకుందాం. ఫస్ట్ ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరు? సారా. సారా అలీ ఖానా? ఓకే, సూపర్. సరిత. సరిత ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్. ఓకే, సూపర్. అలాగే మరి మన బి టీమ్? వైష్ణవి. వైష్ణవి. ఓకే, ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. రూప. రూప డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. సూపర్. సో ఎటకేలకు మీ పేర్లు తెలిసిపోయాయి. సో విన్నర్ కూడా అనౌన్స్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ కి వెళ్దాం. సో ఎలాగో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఆదివారం ఆడవాళ్ళకు సెకండ్ రౌండ్ ఆడటం కోసం సెకండ్ రౌండ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఏ టీమ్ అండ్ బి టీమ్ బోత్ టీమ్స్ వచ్చేసారు కాబట్టి సో వాళ్ళ పేర్లు తెలుసుకున్న సెకండ్ రౌండ్ ఏంటి ఆ ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకున్న. అందులోపు ఏ టీమ్ మీ పేరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? రసన్య డిగ్రీ సెకండ్ ఇయర్. రసన్య డిగ్రీ సెకండ్ ఇయర్. అండ్ యూ? పూజిత డిగ్రీ సెకండ్ ఇయర్. పూజిత డిగ్రీ సెకండ్ ఇయర్. ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, ఒకటే గ్రూపా? ఎస్. సూపర్. మరి మీరు? స్నేహ సెకండ్ ఇయర్. లడ్డక్క. మీ పేరు స్నేహానా లడ్డక్క? అవును. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, సూపర్. మీరు? ప్రసన్న డిగ్రీ సెకండ్ ఇయర్. ఇద్దరు ఫ్రెండ్స్ ఏనా? ఫ్రెండ్స్. ఓకే, లడ్డు మీద కిస్మిస్ ఉన్నట్టున్నారు మీరు. సూపర్. సో మనకి ఏమాత్రం ఆసం చేయకుండా సెకండ్ రౌండ్ ప్రాపర్టీస్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఎస్, సెకండ్ రౌండ్ ఏంటి అంటే బకెట్ లో బంతి అన్నమాట. సో ఒక పార్టిసిపెంట్ అంటే ఇద్దరు టీం నుంచి ఒకరైతే అక్కడికి వెళ్ళి అలా నిల్చొని బాల్స్ వెనక్కి వేస్తూ ఉంటారు. ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బకెట్ పట్టుకుని ఆ బాల్స్ ని క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు. 1 minute టైం తర్వాత ఎవరి బకెట్ అయితే ఎక్కువ బంతులు ఉంటాయో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆర్ యు క్లియర్ గర్ల్స్? సో 1 minute టైం వస్తుంది ప్లీజ్. టైం వచ్చేసింది కాబట్టి సో మరి ప్రాపర్టీస్ కూడా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ నెంబర్ 2 బకెట్ లో బంతి. టైం స్టార్ట్స్ నౌ. पकड़ो 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 हे जिंदगी जीने का पल्स पकड़ो विक्ट्री का हाइट्स पीक्स पकड़ो फिकारी का छोड़ो बैरिकेड्स तोड़ो बाउंड्रीज ना नहीं रो लाइटनिंग लो ना स्पीड पकड़ो लाइफ लो ఉన్న joy पकड़ो చూడు చూడు ఫ్రెండో హ్యాపీనెస్ విండో ముందరుంది తెరిచేయో పెట్టుకున్న గోల్ని కొట్టుకుంటే ఖాయమనే వాడుకుంటూ టైం ని దిల్ సే तेरे दिल को पकड़ो 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 हे पकड़ो 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 हे पकड़ो पकड़ो. The journey of a million miles starts with a single step. I put in everything I got, not a single left. I won't stop till I reach the top. And if I burn out, I'll rise from the ashes. You can't stop this no matter what happens. Things in my life keep overlapping. అమ్మో, మధ్యలో నా మీద కూడా నా మీద ఏమైనా పగబట్టారా మీరు? సూపర్. సో అద్భుతంగా ఈ యొక్క ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ గడిచిన తరువాత సో ఏ టీం నుంచి బకెట్ అయితే పర్లేదు బాగానే నిండింది. చూద్దాం మరి ఏం చేశారో. 1 2 3 4 5 6 7 8 9 10 11. సూపర్. అమ్మో, వీళ్ళ బకెట్ కూడా బాగానే నిండిందబ్బా. సో మరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మళ్ళీ కూడా సెకండ్ రౌండ్ లో కూడా మా బి టీమే గెలిచేసింది అనమాట. కంగ్రాచులేషన్స్ బి టీమ్. సో ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ కాబట్టి మీ బకెట్ లో అలా ముందుగా వేసేస్తే ఒక మంచి సాంగ్ వేసేస్తారు మా ఆడియో సిస్టమ్ వారు. నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి
సూపర్. అట్లాస్ట్కి రెండో రౌండ్ కూడా బి టీం వాళ్ళు గెలిచేసి, సో అలా 2 రౌండ్లు గెలిచేసిన తర్వాత 3వ రౌండ్లకు వెళ్లే కంటే ముందుగా తీసుకుందాం మన జగిత్యాల సిటీ టీవీ ప్రెజెంట్స్ ఆదివారం ఆడవాళ్లకు సెలవులో చిన్న బ్రేక్. చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసాం కాబట్టి 3వ రౌండ్కి వెళ్ళిపోదాం. 3వ రౌండ్కి మనం వెళ్ళాలి అంటే ఈ పార్టిసిపెంట్స్ వెళ్ళిపోవాలి, కొత్త పార్టిసిపెంట్స్ వచ్చాయి ఫ్రమ్ ద బోత్ ద టీమ్స్. 3rd రౌండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలాగే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి 3rd రౌండ్ పార్టిసిపెంట్స్ నేమ్స్ తెలుసుకుందాం. ఫ్రమ్ ఏ టీమ్ మీ పేర్లు ఏంటి? వర్షిణి. వర్షిణి. ఓకే, మీ పేరు? శ్రావ్య. శ్రావ్య. ఇద్దరు డిగ్రీనేనా? ఎస్. ఓకే, సూపర్. మరి బి టీమ్ మీ పేరు? సంజన. సంజన. మరి మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. సూపర్. సో ప్రాపర్టీస్ వచ్చేసే గేమ్ రూల్స్ ఏంటంటే మీ ఎదురుగా లేడీస్ కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు డెకరేట్ చేసుకునేటటువంటి ఐటమ్స్ ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కొక్క ప్రాపర్టీని తెచ్చి ఇక్కడ మీరు అందంగా డెకరేట్ చేయాలి, అందంగా రెడీ చేయాలి. సో 1 minute టైమర్ మా స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సో 1 minute ఎండ్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయో వాళ్ళకి అన్ని పాయింట్స్ రావడం జరుగుతుంది, వాళ్ళు విన్నర్ అవడం జరుగుతుంది. అది గోస్ క్లియర్. సో ఇన్ మీన్ మైల్ ఓన్లీ స్టాక్ మాత్రమే, ఓన్లీ అవి మాత్రమే తీసుకోకుండా రెండింటిని యూజ్ చేసుకుంటూ రండి. 1 minute టైమర్ ఆన్ ద స్క్రీన్. 3, 2, 1 గో. రండమ్మ, కాస్త ముందుకు రండి. అందాలు రాసేసి అంటే మొత్తం అందంగానే బాగా డెకరేట్ చేశారు. కానీ మాకు డౌట్ ఏంటంటే బొట్టు బుగ్గ చుక్క, ఓకే ఇంకొక వైపు కూడా బుగ్గ చుక్క పెట్టారు చూసారు, అది అనమాట దారుణం. ఓకే 1, 2, 3, 4 6 ఓకేనా? 6, 5, 6, 7, 8, 9 ఇదేనమ్మా 9 అండ్ రబ్బర్ బ్యాండ్ 10 అంతేనా? 11. ఓకే, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది దీంట్లో వేసేసేయండి. సో ఓకే, టోటల్ 11, 18 ఓకేనా? సూపర్. సో మరి బి టీం రెడీయా? చూసారా, మామూలుగా కాదు, వాళ్ళు బాగా ఆడారు కాబట్టి మీరు అంతకంటే బాగా ఆడాలి. సో 1 minute టైమర్ ఆన్ ద స్క్రీన్. 3, 2, 1 గో.
అమ్మో ఇప్పుడు మామూలు ఆవిడ కాదు. సో రండి తిరగండి ఇటు. 1 2 రెండు స్టిక్కర్స్, 3 ఓకే 3 4 5 తిరగండి అమ్మా ఇటు అటు తిరగండి. 6 ఏమో 6 ఓకే. హ్యాండ్ కి 7 అది 8 కాదండి ఏవైనా ఉంటేనే కౌంట్ చేస్తారు కదండి. ఓకేనా? ఓకే బ్యాండ్ ఇచ్చేసేయండి. ఈ బ్యాండ్ తను వేశారు పాపం, తను మళ్ళీ పాపం ఇన్సర్ట్ చేయడంలో ఊడిపోయింది కాబట్టి నేను కౌంట్ చేస్తాను, వదిలేను. ఓకేనా? అలాగే 2 స్టార్స్ కూడా కౌంట్ చేస్తాను. ఏంటి స్టార్ 4 వేస్తే నిలవాలి కదా బిడ్డ, ఆ కిలో కదా అసలు చూసుకోవాలి, అందుకే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే నిలబడతాయి. ఓకేనా? 9 టోటల్. సో ఎట్టకేలకు బి టీం 2 రౌండ్లు విన్ అయిన తర్వాత ఏ టీము మీ యొక్క ఖాతా ఓపెన్ చేస్తూ 3rd రౌండ్ లో 11 ప్రాపర్టీస్ తో గెలిచేశారు. రెడీ సూపర్. 28 గెలిచారు కాబట్టి సెలబ్రేషన్ టైం కాబట్టి ఒకసారి పాట ప్లే చేసేసుకోండి. మన ఏ టీం వాళ్ళు డాన్స్ చేసేస్తారు. రాయిరెడ్డి అంటే బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసేసుకున్నారు మన ఏ టీం కాబట్టి. సో మరి షార్ట్ బ్రేక్. సో 3 రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th రౌండ్ కి వచ్చేసాం. ఆ 4th రౌండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేసేద్దాం ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ ది స్టేజ్ ఫ్రమ్ ఏ టీమ్ అండ్ బి టీమ్. పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో వచ్చేసారు కాబట్టి మీ పేర్లు ఒకసారి చెప్తే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే. నిఖిత, శ్రీవాణి, శ్రీవారికి చిరుమను వినిచి, రచన రచిస్తుంటారా మీరు? రాస్తూ ఉంటారా పొద్దుగా లేచినప్పటి నుంచి? సరే మీ పేరమ్మా? మధుశాలిని. చాలా మందికి ఇష్టమైన పేరు మధుశాల బార్ అండ్ రెస్టారెంట్. సో మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను. సో అంటే మీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వెనకలికి వెళ్ళి అక్కడ స్పూన్ లో బాల్ పెట్టుకొని ఇక్కడికంటే అక్కడ ఒక పార్టిసిపెంట్ వారి యొక్క స్పూన్ లో బాల్ ప్లేస్ చేస్తూ ఉండాలి. రిమైనింగ్ పార్టిసిపెంట్ వచ్చి ఆ యొక్క బాల్ నా ప్లేట్ లో పెట్టాలి. 1 minute టైం కంప్లీట్ అయిన తర్వాత ఎవరి ప్లేట్ లో ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళని మేము విన్నర్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ ద రౌండ్ స్పూన్ అండ్ బాల్. ఓకేనా? రెడీ. ఒకరు అక్కడ ఉండాలి, ఒకరు ట్రావెల్ చేయాలి. ఓకేనా? రెడీ? 1 minute టైం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 3 2 get set go. كلامي عاشقانه دردی مطلب برای نگانه اما آتش عشق به عمرش نخانه
ఇట్లా రామ్మ మధుశాలిని దా. ఎప్పుడైనా మనం వేసేటప్పుడు స్లోగా వేస్తే ఇది ఉంటుంది. వేసే దుబ్బే వెళ్ళిపో అంటే అడవే పడతాయి. ఓకేనా? మెల్లగా వేసినావా బిడ్డ? ఇవి బయటకు పడ్డాయి. దా 4 మీ కౌంట్ ఎంత అవసరం లేకుండా. సో రెడీ, మీ కౌంట్ చేసేదా? వచ్చేసే ముందరికి 1 2 3 4 5 6 7 and 8. సో మరి ఇప్పుడు కూడా బ్రేక్ లేకుండా సో ఏ టీమ్ ఇస్ ద విన్నర్. సో మరి సెలబ్రేట్ చేసేసుకున్నావా? సాంగ్ వేసేయమంటారా? సాంగ్ వేయాలంటే ఒకసారి ప్రాపర్టీస్ అలా తీసేస్తే ఇలా పాటేసేసుకుంటారు. Completing the 4th round successfully. Take a short break in Adivaram Adavalaku Selavu. So welcome back to Adivaram Adavalaku Selavu after a short break. So వచ్చేసాం కాబట్టి 5th రౌండ్ సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే పార్టిసిపెంట్స్ అలాగే ప్రాపర్టీస్ కావాలి కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్స్ ముందుకు వచ్చేసేయండి. 5th రౌండ్ ఆడేటటువంటి పార్టిసిపెంట్స్. అమ్మ టీచర్ అక్క వచ్చిందమ్మా. రెడీ. ఓ ఇద్దరు టీచర్ అక్కలు వచ్చిరా? ఓ రెడీ. సో మైక్ తీసేసుకుంటే మీ యొక్క పేర్లు మీ యొక్క ఇంట్రొడక్షన్ అయిపోతే 5th రౌండ్ కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అండ్ గేమ్ రూల్స్ చెప్పేస్తాను నేను. చెప్పండి. లక్ష్మి. లక్ష్మినా? ఓకే సూపర్. శ్రీలలిత. మీ పేరు? లక్ష్మి. మీ పేరు కూడా లక్ష్మినేనా? ఓ లక్షక్కలు దండికి మంది వచ్చిరా అబ్బా ఈరోజు. రెడీ. ప్రవళిక. ఇంటర్మీడియట్ లో బ్యాక్ బెంచ్ లో నేను చదువుకుంటున్న రోజుల్లో. వద్దులే ఇప్పుడు ఆ కొత్త కథాంశాలు మనకి ఎందుకులే కానీ. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా 5th రౌండ్ కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఆన్ ద స్టేజ్. వెల్కమ్ బ్యాక్ టు ద షార్ట్ బ్రేక్. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. 5th రౌండ్ కి వచ్చేసాం. ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి సో మనం ఇంకేమాత్రం ఆలోచన చేసుకోకుండా 5th రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎదురుగా గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా. మామూలుగా పేక ముక్కలతో ఇల్లు కడుతూ ఉంటారు కదా, పేక మేడలు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గాజుతో కట్టాలి. ఎగ్జిబిషన్ లో ఈ బాల్ వేసిన తర్వాత 30 రూపాయలు ఏదో ఎక్కి ఛాన్స్ అని చేస్తారు కదా. సో టీ ఎప్పుడు తాగుతారు? ఏంటి ఇంకా నయ్యో నాకు ఇచ్చినప్పుడు తాగుతారని చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, టీ ఎప్పుడు తాగుతారు? పెట్టినప్పుడు. హెడ్ఏక్ వచ్చినప్పుడు. ఓకే అంటే నేను ఇప్పుడు తాగాలన్నమాట. ఓకే రెడీ. మీకు? పెట్టినప్పుడు. టీ పెట్టినప్పుడు తాగుతారు. సో ఓకే ఇంకా ఏమైనా ఉన్నాయా ఆన్సర్స్? టీ పెట్టించినప్పుడు. అంటే వేడిగా ఉన్నప్పుడు తాగుతారు అంతేనా? కప్ లో రెడీగా ఉన్నప్పుడు. సో సూపర్. టీ ఎప్పుడు తాగుతాం అంటే టీ వేడిగా ఉన్నప్పుడు తాగుతాం. ఓకే చల్లగా ఉన్నప్పుడు తాగలేం కాబట్టి.
సో ఆన్సర్ ఏ టీం నుంచి వచ్చింది కాబట్టి మిమ్మల్ని వదిలేసి బి టీం నుంచి గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఓకేనా? ఓడియా ఒకరు గ్లాసెస్ ఇస్తూ ఉంటారు, ఒక గ్లాసెస్ పేరు ఇస్తూ ఉంటారు, తెలుసు కదా. 10 ఆర్డర్ వచ్చేసి 10 to 1. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్ లో, అసెండింగ్ ఆర్డర్ కాదు. రెడీ? 1 minute టైమర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అమ్మాయి యా రెడీ? 3, 2, 1 go. My nurse told me, take medicine. Mama, ek pegla. Arey mama, ek pegla. Medicine తీసుకోకుండా నాకి డాన్స్ చేయకమే. ఇదిగో బాసు, పిల్లల మెరిసే క్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా యూసు, ఏదంటే నీళ్ళే పోసుకో, అది తిప్పు, నవ్వు సిప్పు, అరే మావా పెగలా, అరే మావా పెగలా. అబ్బా ఏదో వేశారు, ఏదో చేశారు. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అంటే మీరు ఒక కప్పులో కప్పు పెట్టారు, కానీ ఓకే కన్సిడర్ చేసేస్తున్నాను. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9 ఉండాలి కదా. సో రెడీ? బి టీము 10 పాయింట్స్ స్కోర్ చేశారు కాబట్టి మరి ఏ టీం ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారో చూద్దాం. 1 minute టైమర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 3, 2, 1 go. I have one fever. My nurse told me, take medicine. Mama, ek pegla. Arey mama, ek pegla. Medicine తీసుకోకుండా నాకి డాన్స్ చేయకమే. ఇదిగో బాసు, పిల్లల మెరిసే క్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా యూసు, ఏదంటే నీళ్ళే పోసుకో, అది తిప్పు, నవ్వు సిప్పు, అరే మావా పెగలా, అరే మావా పెగలా. సో ఓకే ఇది కూడా కన్సిడర్ చేస్తారు. పాపం మీరు తొందరలో ఇలా అన్నారు కాబట్టి అది కిందకి వచ్చేసింది కాబట్టి కన్సిడర్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11 ఎక్స్ట్రా ఒక స్టెప్ దిగురి. సో ఓకే తీసేయమంటారా మొత్తం ఈ స్టెప్ మొత్తం? ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే సరే ఈ విధంగా చూస్తే మీరు కరెక్ట్ గానే పెట్టారు. అమ్మయ్య ఏంటి నేను ఇప్పుడు చెరపదలుచుకోలేదు, మా వాళ్ళు జరిపేసుకుంటారు. రెడీ? వచ్చేసేయండి అమ్మ బ్యాక్.
టీమ్ సక్సెస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఆ యొక్క గ్లాస్ హౌస్ ని పే చేసింది, గ్లాస్ వాల్ ని. సో విన్నర్ అయిపోయారు కాబట్టి ఇక 6 రౌండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ 6th రౌండ్ కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే కంటే ముందుగా అక్కడికి షాప్ పోయి ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. సో లాస్ట్ అండ్ ఫైనల్ లో 6th రౌండ్ కి స్వాగతం సుస్వాగతం. ఆ 6th రౌండ్ ఏంటి అంటే ముడితే 4 కొడితే 6 అన్నమాట. సో ఒక బ్యాట్ ఒక బాల్స్ అక్కడ మీకు బకెట్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఒక టీం వస్తారు, ఒకరైతే బౌలింగ్ చేస్తారు, ఒకరైతే బ్యాట్ తో క్రికెట్ ఆడతారు అనమాట. బ్యాట్ కి తగిలి ముందుకు వెళ్ళిపోతే 4 పాయింట్స్ వస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి ఎవరి మీద పడ్డాయి అనుకోండి 6 పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే ఎవరి మీద పడ్డే 6 పాయింట్స్ వస్తాయని చెప్పేసి మొత్తం మా డైరెక్టర్ల మీద యూనిట్ మీద అక్కడ కూర్చున్న ఆడియన్స్ మీద వేయకూడదు. సో ఓకేనా, బయటకు వేయాలన్నమాట. రెడీ? గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమైపోయాయా? ఫస్ట్ మరి ఆడేటటువంటి పార్టిసిపెంట్స్ పేరు, మీ పేరు? రక్షిత. రక్షిత. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. ఇద్దరు డిగ్రీనేనా? చూడడానికి 10వ తరగతి పిల్లలకు ఉన్నారా బిడ్డ? రెడీ? మీరు? అక్షయ. శాంతి. అబ్బా మా శాంతి రెడీ? రెడీ. సో ఇంకేమాత్రం ఆసం చేయకుండా 1 minute టైమర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇద్దరు ఒకటేసారి ఆడాలి అంటే ఒకరు వెయ్యాలి, ఒకరు ఆడాలి. ఓకేనా? లేదు వాళ్ళు కాదు, మీ తర్వాత వాళ్ళు ఆడతారు. ఓకేనా? ఫస్ట్ ఏ టీం నుంచి స్టార్ట్ చేసేసేయండి గేమ్. వెళ్ళండి, బౌలింగ్కి వెళ్ళిపోండి, మీ పొజిషన్కి వెళ్ళిపోండి. రెడీనా? రెడీ. ఇంకాస్త వెనక్కి వచ్చేసేయండి మీరు. 3, 2, 1 go. నిజంగా కొడితే 6 అని చెప్తే ఏమనుకున్నాను, జస్ట్ నేను కౌంట్ చేసుకున్నాను 4 balls మిస్ చేసింది అమ్మాయి, అన్ని కూడా 6లే కొట్టేసింది అనమాట. సో మీరు ఆడుతుంటే మీ టీం వాళ్ళు పాపం అలా జరగాల ఇలా జరగాల, ఎవరి క్లిబ్బులు ఊడిపోతాయి, ఎవరి జడలు చెదిరిపోతాయి, ఎవరి ముక్కుగా వెళ్తుందని చెప్పేసి భయపడుతున్నారు. సో 21 sixes అంటే 21 into 6 is equal to చెప్పి చదువుకున్నారు కదా డిగ్రీ. టోటల్ 150 కొట్టిరు రన్నులు. సూపర్. సో మరి బీటీ మీరు రెడీయా? మీరు కూడా చక్కగా ఆడాలి. రండి బిడ్డ రండి, వెళ్ళండి. ఫస్ట్ బౌలింగ్ ప్లేస్ ఒకరు వెళ్ళిపోండి, బ్యాటింగ్ ప్లేస్ మీరు వెళ్ళిపోండి. 1 minute టైమర్ ఆన్ ద స్క్రీన్. 1, 2, 3 get set go.
కిందికి నరుస్తూనే ఉన్నా, అమ్మాయి వేస్తూనే ఉంది అట్లా. కానీ మామూలు కాదు, మధ్యలో 2-3 నా మీద కూడా పడ్డాయి. సో ఓకే సో ఎలాగో మెత్తని బాల్స్ కాబట్టి దెబ్బ తగలేదు, లేదంటే పాటికి నేను హాస్పిటల్లో ఉంటుండే. 154 సూపర్. సో విషయం ఏంటంటే మీరు 6 కొట్టారు, వాళ్ళు మీకంటే ఎక్కువ 4 కొట్టారు కాబట్టి వాళ్ళకి 4 పాయింట్స్ ఎక్కువతో 154 and 150 పాయింట్స్ తో మీరు 154 పాయింట్స్ తో బి టీం విన్నర్. లాస్ట్ రౌండ్ మీరు విన్ అయిపోయారు కాబట్టి సెలబ్రేట్ చేసేసుకుందాం, అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. ప్లే ద సాంగ్. కంప్లీట్ అయిపోయింది. 6 రౌండ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తరువాత వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం ఆడవాళ్ళతో నెట్. సో ఈ రోజు అయితే 6 రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఎనర్జెటిక్ గా కాలేజ్ గర్ల్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు కూడా వచ్చి ఆడారు కాబట్టి, సో ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క టీం నుంచి 2 విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వవలసిందిగా ఐ కార్డ్లీ రిక్వెస్ట్ మన టీవీ సూర్యం గారి ప్రియ సతీమణి గారు అయినటువంటి ఉషారాణి గారు అంటూ స్టేజ్ సో ఈ యొక్క విన్నర్స్ గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా ఐ కార్డ్లీ ఇన్వైట్ ఉషారాణి గారు అంటూ స్టేజ్ వన్స్. సులోచన రమాదేవి గారు. ఎస్ సార్, ఉషారాణి గారితో నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు జమున గారు గుర్తొస్తున్నారని, అందుకే నాకు మీ పేరు ఉషారాణి మర్చిపోయి జమున అని వస్తుందండి. కాదు, శ్రీకృష్ణ తులాభారంలో జమున గారు ఉంటారు చూసారా సత్యభామగా, అలానే కనిపిస్తున్నారండి మీరు మాకు. కానీ మా కృష్ణుడు ఎక్కడున్నారండి? ఎక్కడ ఉన్నారా? సరే, మీతో పాటుగా మా పార్టిసిపెంట్స్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాల్సింది ఐ కార్డ్లీ రిక్వెస్ట్. ఎస్ఎస్సి ఎంటర్ప్రైజెస్ కాదండి, వాళ్ళు ఎవరు పేర్లు పిలవమంటారు పైకి? సులోచన రమాదేవి గారు. ఎస్ సార్. సో మీతో పాటుగా ఇక గిఫ్ట్స్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా ఐ కార్డ్లీ ఇన్వైట్ సులోచన గారు అండ్ రమాదేవి గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్ సార్, ఈ రోజు మనకు గిఫ్ట్స్ ని ప్రెజెంట్ చేస్తున్న వారు, సో గెలిచిన వారందరికీ కూడా, సో ప్రతి రౌండ్ లో విన్నర్స్ అయిన వారందరికీ కూడా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తున్న వారు గీతా సిల్క్ హోమ్స్ ఫ్రమ్ జగిత్యాల. అండ్ ఈ యొక్క ఎపిసోడ్ ఎక్కువగా గెలిచిన టీమ్ కి సో గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్న వారు యశస్విని ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల. సో ముందుగా ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అనేటటువంటి ఇద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు గెట్ ద గిఫ్ట్స్. ఫస్ట్ రౌండ్ ఇక్కడ నుంచి గెలిచారా? ఓకే, సూపర్. సో మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు గీతా సిల్క్ హోమ్స్ ఫ్రమ్ జగిత్యాల. మేడం మీ చేతుల మీదుగా ఇద్దరికి రెండు ముందుకు వచ్చింది భయ్యా మగవ సార్. ఇల్లు పూర్తయితే ఇళ్ళకి రావాలి. సో అదే విధంగా సెకండ్ రౌండ్ గెలిచినటువంటి పార్టిసిపెంట్స్ కూడా కాస్త ముందుకు వచ్చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీస్ గిఫ్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ బై గీతా సిల్క్ హోమ్ ఫ్రమ్ జగిత్యాల.
విన్నర్స్ ఒకసారి ముందుకు వచ్చాయి ఫ్రమ్ ఏ టీమ్. సో మీకు గిఫ్ట్ స్పాన్సర్ చేయవలసిందిగా మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దీస్ గిఫ్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ బై గీతా సిల్క్ హోమ్. ఫిఫ్త్ రౌండ్ విన్నర్స్ కి కూడా గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు గీతా సిల్క్ హోమ్స్ ఫ్రమ్ జగిత్యాల. ఫోర్త్ రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు గీతా సిల్క్ హోమ్స్ ఫ్రమ్ జగిత్యాల. ఫిఫ్త్ రౌండ్ విన్నర్స్ ని కార్డ్ ఇన్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్. ఫిఫ్త్ రౌండ్ మీరేనా? సూపర్, మీరు మిడిల్కి వచ్చేసేయండి. సో ఓకే, సిక్స్త్ రౌండ్ విన్నర్స్ ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. సో ఈ యొక్క గిఫ్ట్స్ కూడా స్పాన్సర్ చేస్తున్న వారు గీతా సిల్క్ హోమ్స్ ఫ్రమ్ జగిత్యాల. పిల్లలు మిడిల్కి వెళ్ళండి, మిడిల్ పిల్లలు వెళ్ళండి. మేడం తొందర వేయకండి ప్లీజ్. మిడిల్ వెళ్ళండి మేడం, వర్క్ ఇచ్చుకుని ఇవ్వాలి మేడం. ఇద్దరు కూడా సులోచన గారు అది వర్క్ విషయం మేడం, మీరు కూడా సౌండ్ ప్లీజ్. ఎస్, సో ఇటువైపు నుంచి 3 రౌండ్స్ గెలిచారా మీరు? మీరు 3 రౌండ్స్ గెలిచారా? మరి 3 రౌండ్స్ గెలిచారు కాబట్టి ఎపిసోడ్ విన్నర్ గా ఎవరిని ఫైనల్ చేయమంటారు? 2 టీమ్స్ ని ఫైనల్ చేయాలా? సో మీ అందరూ ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ జగిత్యాల. అందరి చేతుల మీదుగా కాలేజీ గిఫ్ట్. అదే సార్ నేను చెప్పబోతున్నాను. ఎస్ఎస్సి ఎంటర్ప్రైజెస్ గారి నుంచి కాలేజీ మేడం అంటారు శ్రావ్య గారు. సో ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చేసినటువంటి మీ ఇద్దరు కూడా గెలిచారు. 3 రౌండ్లు మీరు గెలిచారు కాబట్టి మీ ఇద్దరు టీమ్స్ నుంచి సో మేము ప్రజెంట్ చేస్తున్న మా ఆదివారం ఆడవాళ్లకు సెలవు టీం నుంచి, అలాగే మన ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ని మన కాలేజ్ కి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయవలసిన కార్డ్ ఇన్వైట్ ఎస్ఎస్వి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రావ్య గారు టు ద స్టేజ్. కాలేజ్ నుంచి మేడం ఉన్నానండి, మేడం కూడా ఎమర్జెంట్. లావణ్య గారు ఫ్యాకల్టీ, లావణ్య గారు ఎవరున్నా వెళ్ళండి. ఇంకా ఫ్యాకల్టీ ఒకరు ఇద్దరు ఎవరున్నా వెళ్ళండి. అలాగే ఈ యొక్క చక్కటి ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని మనకి ఇంతవరకు కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చి నడిపించినటువంటి మీకు ఫ్యాకల్టీస్ ఒకసారి పిలిచేద్దామా? Supported by NS Degree College faculties onto the stage, please. Yes, sir. Madam, మీ చేతుల మీదుగా సో మన స్టాఫ్ కి, మన కాలేజ్ ఫ్యాకల్టీస్ కి ఒక గిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ గిఫ్ట్స్ డెడికేట్స్ టు యువర్ ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్. సూపర్. సో ఇంత ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేసినటువంటి ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీ. సో వాట్ ఎనర్జీ ఈ యొక్క డిగ్రీ చక్కగా మీరు కంప్లీట్ చేసుకుని మీ యొక్క లైఫ్స్ లో మీరు అనుకునేటటువంటి గోల్స్ అన్ని కూడా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, సో మన జడ్జెస్ అలాగే మెయిన్ గెస్ట్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో కలిసి ఒక చక్కటి సాంగ్ వేసుకుని వాటి మన ఎపిసోడ్ ని క్లోజ్ చేసిద్దాం. అదే సార్ మీరు చెప్పాలనుకున్నది.
పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ అందరికి సులోచన గారు మరియు జైతల్ సిటీ గేమ్ నుంచి రెడీ. సో ఇంత అద్భుతంగా గెలిచిన వారికి అయితే గిఫ్ట్స్ వచ్చేసాయి కదా సులోచన గారు. సో అలాగే ఉషారాణి గారు, మన జమున గారు ఫిక్స్ అయిపోతారు. సరే ఉషారాణి గారు, సో ఎలాగో గెలిచారు కాబట్టి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేసాం. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా మన జగిత్యాల సిటీ కేబుల్ నుంచి అద్భుతమైనటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి కదా. సో వాటిని సులోచన గారి చేతుల మీదుగా అలాగే ఉషారాణి గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. థ్యాంక్ యూ. నిల్చోండి అమ్మా, కాస్త గ్యాప్ ఇస్తే. రెడీ. ఒక్కొక్కరి దగ్గర నుంచి మీరు మేడం రండి. మీరు మధ్యలో ఉంటారు, ఒకసారి అవన్నీ పట్టుకొని మీరు లైన్ లో ఉన్నారు, ఒకసారి మీ పక్కన ఇప్పుడు మాట్లాడండి. అయ్యో మేడం మా చక్కగా నన్ను కవర్ చేసేస్తున్నారు. సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా మాకు ఇంపార్టెంటే. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మా ఇంటి ఆడపడుచు అని ఫీల్ అవుతూ మన జగిత్యాల సిటీ కేబుల్ పర్సన్స్ ఆదివారం ఆడవాళ్లకు సెలవు అబౌట్ బై జెనెట్ లో అద్భుతమైనటువంటి కన్సల్టేషన్ గిఫ్ట్స్ అందిస్తున్న వారు జగిత్యాల సిటీ కేబుల్. సో ఒక్కొక్కరికి కన్సల్టేషన్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువైపు ఉషారాణి గారు అలాగే ఇటువైపు సులోచన గారు కూడా ప్లీజ్. చూపించేసేయండి ప్రతి ఒక్కరి హ్యాండ్ లో కూడా. సో ఆ లోగో మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే యూ విల్ గెట్ అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లింక్స్ అన్నమాట జగిత్యాల సిటీ కేబుల్ కి సంబంధించి. ప్లీజ్ గో త్రూ దట్ లింక్. ఆ లింక్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మీరు మాతో దిగిన ఫొటోస్ ని కానివ్వండి, మా షోలో జరిగినటువంటి విషయాలు కానివ్వండి, స్పెషల్ గా వినోద్ జబర్దస్త్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ తో పాటుగా మన జగిత్యాల సిటీ కేబుల్ పేజ్ తో కూడా ట్యాగ్ చేయండి. రిమెన్షన్ దట్ టూ. అలా మన జగిత్యాల సిటీ కేబుల్ ప్రజెంట్స్ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు స్పెషల్ లేడీస్ గేమ్ షోని అలా ముందుకు తీసుకెళ్దాం, సక్సెస్ఫుల్ గా నడిపించేద్దాం. సో చూసారు కదా ఇవాళ మన వండర్ఫుల్ ఎపిసోడ్ ని. నెక్స్ట్ వీక్ బ్యూటిఫుల్ టీమ్ తో అలాగే ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మన జగిత్యాల సిటీ ప్రజెంట్స్ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్. మేడం మనం గెస్ట్లకి ఇవ్వాలి మన టీం నుంచి మెమోట్ వస్తుంది వాళ్ళకి. రెడీ. ఒకసారి ఇచ్చిరా సులోచన గారికి మరియు ఫ్యాకల్టీకి మరియు ఉషారాణి మేడం గారికి గెస్ట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మాత్రం ఎన్ఎస్సి కాలేజీకి ఒకటి, రామకృష్ణ కాలేజీకి ఒకటి ప్లస్ మేడమ్స్కి. సో చూసారు కదా ఇవాళ మన వండర్ఫుల్ ఎపిసోడ్ ని. ఈ రోజు మన ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వచ్చినటువంటి అతిథుల్ని సత్కరించుకోవడం మన యొక్క షో ఆనవాయితీ కాబట్టి సో స్పెషల్ మెమెంటోస్ ని సో మరి ఉషారాణి గారి చేతుల మీదుగా సులోచన గారికి అలాగే మన యశస్వి ఎంటర్ప్రైజెస్ అధినేత శ్రావ్య గారికి అలాగే మన ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సులోచన గారు అలాగే శ్రావ్య గారు అనిపిస్తుంది. అలాగే ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ సూపర్. సో నచ్చిందా మరి మా ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కాలేజ్ స్పెషల్? నచ్చితే మీరు చూడండి, మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి, వారిని కూడా ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేయండి.
ఇవాళ మన జగిత్యాల సిటీ కేబుల్ లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆదివారం ఆడవాళ్ళకు స్పెషల్ గేమ్ షో అలా మన తెలంగాణ వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రాతిపాలు మనస్ఫూర్తిగా విష్ చేస్తూ సో థ్యాంక్ యూ సీ యూ బై బై ఐ లవ్ యూ. అది పక్కన పెట్టండి చిన్న, అది పక్కన పెట్టండి. దుమ్ము దులిపేది లాస్ట్. కంటిన్యూ సాంగ్